హాయ్ హలో వ్యూయర్స్ ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. ఇవాళ బిగ్ బాస్ హౌస్లోన ఏమేం జరిగింది, ఏం కథ, అన్ని వివరాలు మీ ముందు ఉంచబోతున్నాను. అంతకుముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బొంబాట్ చేసినటువంటి బిగ్ బాస్ ఆ ఎలిమినేషన్ లేకుండానే ఎపిసోడ్ను రన్ చేసేసారు. దానికి కారణం ఏమని చెప్పారు? సంక్రాంతి పండుగ ప్రయుక్తం ఇవాళ మీకు ఎలిమినేషన్ ఉండదు, మళ్ళీ ఇది కొనసాగుతుంది అని డోర్ కూడా తెరిచి ఎప్పటికైనా ఇది జరగవచ్చు, డబల్ ఎలిమినేషన్ పక్కాగా ఉంటుంది అని చెప్పి నిన్న ఎపిసోడ్ ముగించారు. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. గౌతమి ఆ తర్వాత భవ్య చివరి దాకా వెళ్ళినట్టు వాళ్ళని చూపించి మళ్ళీ వెనక్కి లాగేశారు. సో ఇక్కడితోన ఈ ఎపిసోడ్ ముగిసింది, నిన్నటిది మొన్నటిది. సరే, ఇవాళ ఎపిసోడ్లోన డ్రామా ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. కారణం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోన ఎందుకు ఈ సీజన్లోన తప్పుల పైన తప్పులు జరుగుతూనే ఉన్నాయి, రిపేరింగ్ వర్క్ అనేది జరుగుతూనే ఉంది. నిన్న మనం అనుకున్నట్టు ఏంటి, ధన్రాజ్ గేమ్ ఫేర్గా ఆడలేదా, ఫౌల్ ప్లే చేశాడా, అద్దంలో చూసుకుని ఆ రాడ్ను మూవ్ చేశాడా, ఇది మా సంచాలకుడుగా ఉన్నటువంటి హనుమంతు గమనించలేదా అనేది పెద్ద చర్చనీయాంశమైందని నిన్న మనం మాట్లాడుకున్నాం. సో ఆ మాటని పరిగణలోకి తీసుకున్నటువంటి బిగ్ బాస్ ఇవాళ పెద్ద పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టి ఏమన్నారు, ధన్రాజ్ని అడిగారు. ధన్రాజ్, నువ్వు ఎలా ఆడావు? నువ్వు నిజంగా ఫేర్గా ఆడావా, అన్ఫేర్గా ఆడావా? నువ్వు అద్దంలో చూసుకొని ఆడావా, చూసుకోకుండా ఆడావా అన్నప్పుడు ధన్రాజ్, లేదు బిగ్ బాస్, నేను అద్దం చూశాను, కాకపోతే నేను కావలసిగా చూడలేదు, ఎదురుగా ఉంది కాబట్టి నాకు అది కనిపించింది, పైగా పూర్తిగా కనిపించలేదు, సగం మాత్రమే కనిపించింది, సగం కింద నాకు కనిపించలేదు అని ధన్రాజ్ చెప్తాడు. చెప్తే కనుక ఇది ఎలా సాధ్యపడుతుంది, ఇలా చేయకూడదు కదా, అది ఇది అని కొన్ని చెప్తూ ఆయనతోనే అన్ని మాటలు రప్పించుకొని చివరికి ధన్రాజ్ తానే కన్ఫ్యూజ్ అయిపోతాడు. తానే కన్ఫ్యూజ్ అయిపోవడానికి పెద్ద విశేషం లేదు. బిగ్ బాస్ ఊరికే దీన్ని అనవసరంగా రచ్చ చేశారు. కానీ మొన్ననే ధన్రాజ్ మంజు అడిగితే నేను చూశాను అని చెప్పాడు, చూడలేదని చెప్పలేదు. మళ్ళీ మొన్న నేను చూశానని చెప్పినప్పుడు మొన్ననే దాన్ని రిపేర్ చేసి ఉండాల్సింది కదా. ఇవాటిదా కదా ఎపిసోడ్ని ఎందుకు లాగాలి, అక్కడ దాన్ని ఎందుకు పట్టించుకోలేదు? అది పెద్ద క్వశ్చన్ మార్కు. పోనీ బిగ్ బాస్ వదిలేసాడు అనుకుందాం. మంజు ఆ తర్వాత భవ్య వీళ్ళిద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. మొదట వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, అద్దం కనిపిస్తుంది, అద్దంలో కనిపిస్తుంది అని. వచ్చిన తర్వాత మంజు అడిగాడు, అద్దంలో నీకు కనిపించిందా, నువ్వు చూసావా అని అడిగినప్పుడు నేను చూశాను అని చెప్పినప్పుడు ఇది ఫైనల్ ఎలిమినేషన్ సంబంధించినటువంటి టాస్క్, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కదా ఇది, చావో రేవో అన్నట్టు ఉండేటువంటి ఆటలోన. ఇంతకుముందు మనం చూస్తే ఎన్ని పంచాయతీలు చేయలేదు మంజు, ఎన్ని పంచాయతీలు చేయలేదు. ఒక చిన్న పొరపాటు జరిగింది అంటే కనుక పెద్ద పంచాయతీ చేశాడు. అంతెందుకు, 2 వారాల క్రితం జరిగినటువంటి ఆటలో కూడా అతను ఏం చేశాడు, నేను గౌతమి ఆ సంచులు పట్టుకున్నప్పుడు ఆ రాడ్ పైన అది రెస్ట్ అయి ఉంది అన్నప్పుడు మంజునే మొట్టమొదట ఫైండ్ అవుట్ చేశాడు. ఫైండ్ అవుట్ చేసి రజత్ను క్వశ్చన్ చేశాడు, నువ్వు చూడు, నువ్వు చూసుకో, రెస్ట్ అవుతుంది, చూసుకో అంటే రజత్ నువ్వు మూసుకొని అన్నాడు. కానీ మంజు అయితే వాయిస్ రైజ్ చేశాడా లేదా? మళ్ళీ ఇప్పుడు ఏమైంది మంజుకు, తాను ఎందుకు వాయిస్ రైజ్ చేయలేదు, ఎందుకు సైలెంట్ అయిపోయాడు? మళ్ళీ ఇక్కడ అందరి తప్పు ఉంది, ఒక ధన్రాజ్ తప్పే కాదు. ఓకే, ధన్రాజ్ తప్పు చేశాడు, తాను ఒప్పేసుకున్నాడు, అయిపోయింది అక్కడికి. మరి చూసినటువంటి మంజు ఏం చేశాడు, ప్రతి చిన్న విషయానికి యాగి చేసి పంచాయతీ పెట్టేటువంటి మంజు వై హీ బికమ్ సైలెంట్? పోనీ అతను సైలెంట్ అయిపోయాడు. హనుమంతు తాను చూడలేదు అన్నాడు. మళ్ళీ దాన్ని చూడకపోవడం అనేటువంటిది కూడా ఒక రకంగా మనం సీరియస్గా తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇదే ఫైనల్ టాస్క్లోన మొన్నట జరిగినటువంటి పాము కర్ర టాస్క్లో కూడా త్రివిక్రమ్ కర్రను పైకి ఎత్తినా కూడా రీచ్ అయిపోయాడు అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ కల్పించుకొని లేదు, మళ్ళీ ఆట మొదటి నుంచి మొదలు పెట్టండి అని చెప్పాడు. మళ్ళీ అప్పుడు ఆట జరుగుతున్నప్పుడే కల్పించుకున్నారు కదా బిగ్ బాస్. మళ్ళీ ఈ టైంలోన అంత ముగిసిన తర్వాత మరుసటి రోజు మొదలు పెట్టడం ఏంటి? మళ్ళీ ఇక్కడ బిగ్ బాస్ది తప్ప, లేకుంటే ధన్రాజ్ది తప్ప, లేకుంటే మంజుది తప్ప, మళ్ళీ ఉస్తువారిగా ఉన్నటువంటి హనుమంతు తప్ప, ఎవరిది తప్పు? సో చూస్తూ ఉంటే ఇది ఇంత రచ్చ అయిపోయేంత వరకు వెయిట్ చేసింది బిగ్ బాసే కొంచెం ఆలోచించి ఉండాల్సిందని నాకు అనిపించింది. బహుశా నా వరకు నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే
ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేంత వరకు బిగ్ బాస్ కూడా పెద్దగా సీరియస్గా పట్టించుకున్నట్టు నాకైతే అనిపించట్లేదు. ఎప్పుడైతే యూట్యూబర్స్ సోషల్ మీడియాలో పెద్ద రచ్చరచ్చ అయిందో అప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని ఫుటేజ్ చూసుకొని దాన్ని వెంటనే రిపేరింగ్, నష్ట నివారణ చర్య అంటాం మనం. సో ఆ నష్ట నివారణ చర్యకు బిగ్ బాస్ పూనుకున్నారా అని నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. అందుకోసమే ఇవాళ ఎపిసోడ్లోన మొత్తం పంచాయతీ, రెండే పంచాయతీలు. ఏంటి, నువ్వు ఎట్లా తప్పు చేసావు, నువ్వు ఎట్లా తప్పు చేసావు, నువ్వు ఎట్లా తప్పు చేశాడేంటి, కళ్ళెత్తు కనిపిస్తుంది కదా, అదే పెద్ద విశేషం కాదు కదా. సో ఈ పంచాయతీ జరుగుతుంది. పాపం ధనరాజుకు తాను గెలిచానన్న ఆనందం కూడా ఆవిరైపోయింది. ఇక్కడ ధనరాజు కూడా దాన్ని ఏమన్నాడు, లైట్గా గ్రే ఏరియా అది నాకు అన్నాడు. మళ్ళీ ఈ గ్రే ఏరియా అన్న పదాన్ని పుట్టించిందే బిగ్ బాస్ కదా, అది ఈ సీజన్లో పుట్టించారు. అంటే నువ్వు తప్పు చేయి, ఆ తప్పును నువ్వు గ్రే ఏరియా అని చెప్పు అని చెప్పిందే బిగ్ బాస్. నువ్వు వేసిన దానిలో ఆయన నడిచాడు. అసలు గ్రే ఏరియా అంటే బ్లాక్ అండ్ వైట్ ఉన్నటువంటి ఆ గేమ్లో ఉన్న గెలుపు ఓటము ఉన్నటువంటి ఆ గేమ్లో ఆ ఆటలోన ఎక్కడో ఒక చోట సందు చూసుకొని కొంచెం చిన్నపాటి సేపు జోడు చూసుకొని బాగా ఆడటం అనేటువంటిది గ్రే ఏరియా. ఎవరు చూడనటువంటి వ్యూహాన్ని వేయడం గ్రే ఏరియా అంటారు దాన్ని, నాకు తెలిసి. కానీ ఇక్కడ గ్రే ఏరియా అంటే ఏంటి, ఫౌల్ చేయడం. అదే కదా, ఇప్పుడు ఫౌల్ చేయడం గ్రే ఏరియా ఎట్లవుతుంది? సో ధనరాజ్ దాన్ని గ్రే ఏరియా అన్నాడు. మంజు దాన్ని పట్టుకుని ఊరికైపోయాడు. అది నాకు ఆశ్చర్యం. ఇప్పుడు మంజు దాన్ని టార్గెట్ చేయాలి కదా. పైగా ఏంటి, అక్కడ ధనరాజు గెలిచిపోతే ఎలిమినేషన్ నుంచి వాడు బయటకు వచ్చేస్తాడు, వాడు సేఫ్ అయిపోతాడు. మరి ధనరాజుకు మంజుకు తనపైన తనకు నమ్మకమా, తాను నామినేషన్లో ఉన్నప్పుడు ఎట్లాగో గెలిచిపోతానని, లేదా నన్ను బయట పంపరు అనేటువంటి ఒక ధైర్యమా, లేదా గివప్ చేసేసాడా, పోతే పోండి ఇంకా ఒక వారం ముందే నాకు ఎట్లా తప్పు రాదు, మనం రాదు, నేను ఎందుకు పోరాడాలి, ఇప్పుడు పోతే ఏముంది, ఇంకొక 2 రోజులు పోతే పోయేదేముంది అని లూజుగా వదిలేశాడు. అలాగే భవ్య కూడా ప్రతి చిన్న విషయానికి రచ్చ రంబోలా చేసేటువంటి భవ్య కూడా సైలెంట్ అయిపోయింది. మళ్ళీ వీళ్ళు సైలెంట్ ఎందుకు కావాలి, అప్పుడే రచ్చ చేసి నువ్వు ఎట్లా చేస్తావా, నువ్వు ఇట్లా ఉంది ఇదిలో. అదే రజిత్ కనుక సంచాలకుడికి ఉండింటే మంజు వదిలేవాడా? అంటే కేవలం హనుమంతు కాబట్టి ఎందుకు టచ్ చేయాలి? వీళ్ళందరి మనసులో ఏంటంటే హనుమంతుకు క్రేజ్ ఎక్కువగా ఉంది, వాడు టికెట్ ఫినాలి వెళ్ళిపోయాడు, వాడిని మనం ఎందుకు టచ్ చేయాలి, దూరం ఉంటే సరిపోతుంది అనే లెక్కలో ఆడితే వీళ్ళందరూ తీసుకున్న కప్పు వాడి చేతులు పెట్టట్టు కదా. సుదీప్ గారు చెప్పారు, హనుమంతు కప్పు విన్ కాలేదు, జాగ్రత్తగా గమనించండి, ఆయన కప్పు గెలుచుకోవడానికి టికెట్ దొరికిందంటే, అది మీరు మర్చిపోతండి అని చాలా చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే గివప్ సిచ్యువేషన్ వద్దు, మీరు పోరాడాల్సింది అని అంత చెప్పిపోయినా కూడా చివరి వారంలో కూడా మళ్ళీ పంచాయతీ షురు. ఏం సీజన్ ఇది, నిజంగా నాకు చాలా ధైర్యం అనిపిస్తుంది. నాకు ఇలా ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కాలే. సో పైగా మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది, దాన్ని క్యాన్సిల్ చేశాడు, ఆట మొత్తం బిగ్ బాస్ క్యాన్సిల్ చేసి పడేశాడు. ఆయన ఇమ్యూనిటీ లాక్కున్నాడు, ధనరాజు ఇమ్యూనిటీని లాక్కున్నాడు, ఓకే వెల్ అనుకోండి, ఇమ్యూనిటీని లాక్కున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈరోజు కంటెంట్ అంతా చూపించాలి కదా. ఏమున్నాయి, ఆటలన్నీ అయిపోయినాయి, ఇంకా మిగిలింది ఏంటి, నామినేషన్కి సంబంధించి మళ్ళీ ప్రక్రియ మొదలుపెట్టారు. ఎప్పుడైతే లాస్ట్ వీక్లోనే ఏమని చెప్పారు, నామినేషన్ కంటూ ప్రత్యేక ప్రక్రియ లేదు, కెప్టెన్ హనుమంతు తప్ప అందరూ నామినేట్ అయిపోయారు అని చెప్పాడు. ఇప్పుడు నేను అడిగేది, నిన్న ఆయన అంత పంచాయతీ పెట్టిన తర్వాత సరే కంటెంట్ లేదు కాబట్టి మనం చేయగలిగింది ఏం లేదు. నా లెక్క ప్రకారం అయితే ఓకే, ధనరాజ్ ఇమ్యూనిటీ పీకేసుకుందాం, మళ్ళీ మీరందరూ నామినేట్, ఇంకా మీరు కాపాడుకోవడానికి ఏ టాస్క్ లేవు, అన్నీ ఆడిపోయారు, ఆ టాస్క్లన్నీ క్యాన్సల్. కాబట్టి ఇంకా బిగ్ బాస్ ఫైనల్ కాల్ తానే తీసుకుంటాడు. ఏ క్షణంలో ఎవరినైనా మిడ్ వీక్ ఎలిమినేట్ చేయొచ్చు, వీకెండ్ ఎలిమినేట్ ఒకటి ఉంటుంది, డబల్ ఎలిమినేషన్ పక్క, కాచుకోండి అని చెప్పి కూర్చొని వదిలేస్తే అయిపోయేది. కానీ వదిలేస్తే ఏం చేయాలి, కంటెంట్ చూపించారు కదా. ఈరోజు నామినేషన్ ప్రక్రియ పెడితేనే కొంచెం బోర్ కొట్టింది, ఇంకా అది లేకపోతే అయిపోయింది, అయితే గోవింద. సో మళ్ళీ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మళ్ళీ ఏంటి, క్యాప్టెన్ వదిలి అందరూ ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలి. ఈసారి నామినేట్ చేసుకోవడానికి ఒక్కొక్క క్యాండిడేట్ ముగ్గురు క్యాండిడేట్లను ఎంచుకోవాలి. ఇంకా ఇప్పుడు నామినేషన్ ప్రక్రియలో కూర్చొని కారణాలు చెప్పి అరిగిపోయిన గ్రామ్ కౌంటర్ కార్డ్ లాగా అయిపోయింది. ఇంకా కొత్తగా అంటూ ఏమీ లేదు వాళ్ళకు కారణాలు. అందుకోసమే మళ్ళీ నామినేషన్ అనగానే మళ్ళీ ఏంటి, ఆ రోజు నువ్వు గిల్లావు, ఆ రోజు నువ్వు గిచ్చావు, ఆ రోజు నువ్వు ఏడ్చావు, ఆ రోజు నువ్వు నవ్వావు, ఆ రోజు నువ్వు కాలు పైకి ఎత్తావు, ఆ రోజు నువ్వు కాలు పైకి ఎత్తలేదు. ఇవే సిల్లీ రీజన్స్. స్ట్రాంగ్ రీజన్స్, కొత్త రీజన్స్ ఏమీ లేదు.
కాకపోతే ధనరాజుని తీసుకున్నప్పుడు నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది, అది అందరికీ తెలిసింది. అది కారణం ఎట్లా అవుతున్నది? కారణం కానే కాదు. సో కొంచెం లిటిల్ బిట్ నాకు ఎందుకు డ్రాగింగ్ లాగా అనిపించింది నిన్న ఎపిసోడ్. పైగా ఏంటి, మంజు నామినేషన్ ప్రక్రియకు నిలబడినప్పుడు రజిత్ పేరు తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య దాదాపు 10-15 నిమిషాల పాటు చర్చన. ఒక నామినేషన్కి సంబంధించి 15 నిమిషాల పాటు చర్చ ఉంటుందండి. బిగ్ బాస్ ఏంటి, ఇదంతా అయిపోయిన తర్వాత కల్పించుకొని ఇంకా ముందుకు పోండి అని చెప్పేంత దాకా కూడా బెల్లు కొట్టినా కూడా పట్టించుకోలేదు అనడం కంటే కూడా బిగ్ బాస్ వదిలేశాడు. ఓన్లీ కంటెంట్ కావాలి కదా మనకు, మళ్ళీ ఎపిసోడ్ రన్ చేయాలి కదా అని నాకైతే అలాగే అనిపించింది. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మొట్టమొదట మంజు తీసుకున్నాడు. మంజు ఎవరెవరు చేశాడు? రజిత్, భవ్య, గౌతమి. మంజు, రజిత్, భవ్య, గౌతమి. రజిత్కు మళ్ళీ అదే కారణం చెప్పాడు. నువ్వు ఉస్తువారి సరిగ్గా చేయలేదు, నువ్వు అది సరిగ్గా చేయలేదు, నువ్వు 50 రోజుల తర్వాత వచ్చావు, నువ్వేం తోపా, నువ్వేమో తురుమా అంటే దానికి వాడు తిరగబడి నువ్వేంద్రా, నువ్వేం కథ, నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాను, నువ్వు ఆడేవాడి కాదు, నువ్వు అది ఇది ఇంకా పాత కక్షలన్నీ తీసుకొని మళ్ళీ అదేమి కొయ్య గుర్రం పైన స్వారీ చేసినట్టు, అది ముందుకు పోదు వెనుక పోదు, ఉన్న చోట ఉంటుంది, మనకు కదులుతున్నట్టు అనిపిస్తుంటుంది. అలా అయిపోయింది ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా. సో భవ్యను కూడా ఇంకా సరే నువ్వు అలా చేస్తావు, ఇలా చేస్తావు, నువ్వు అలా ఆడవు, ఇలా ఆడవు. గౌతమిని తీసుకుంటాడు. అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ సేఫ్, అంటే గౌతమిని తీసుకోకుండా భవ్య రజిత్ని తీసుకుంటే మళ్ళీ నేను ఎక్కడ బ్యాడ్ అయిపోతాను అని గౌతమిని తీసుకోవడం. గౌతమిని తీసుకుని ఏమన్నాడు, నీవు సరిగ్గా సందర్భాలు వచ్చినప్పుడు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? మన ఇద్దరు ప్రస్తావన వచ్చినప్పుడు లేదు నిన్ను ఎవరైనా అన్నప్పుడు నువ్వు అసలు నోరు మీద పోవు, నువ్వు మాట్లాడవు అని ఆమెను టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికి గౌతమి ఏం చెప్తుంది, నేను ఎట్టున్నానో నువ్వెవరై చెప్పడానికి నాకు తెలుసు, నా వ్యక్తిత్వాన్ని నేను వదులుకోను, నా చెవికి పడింది నా కళ్ళకు చూసినప్పుడు మాత్రమే నేను రియాక్ట్ అవుతాను. వెనక 1,00,000 మంది 1,00,000 మాట్లాడుకుంటారు, దాంతో నాకు వచ్చేదేముంది పోయేదేముంది అని సింపుల్గా తీసి పడేస్తుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ తీసుకుంటాడు. త్రివిక్రమ్ ఎవరు తీసుకుంటాడు? మంజు, గౌతమి, భవ్య. ఇక్కడ మళ్ళీ సేఫ్ గేమ్, త్రివిక్రమ్ భవ్యని తీసుకోవడం. చూసారా, అంటే ఇంటి చివరి దశకు వచ్చిన తర్వాత ఎవరి సేఫ్ గేమ్ వాడు ఆడుతున్నాడు, పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు. ఇక్కడ కూడా మంజుని మళ్ళీ నువ్వు ఆడట్లేదు, నువ్వు మంజును తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అదేంటి 6 వారాలుగా నువ్వు ఆడట్లేదు, నీ ఆట మొదట్లో ఏమో ఉండింది, ఇప్పుడు నీ ఆట లేనే లేదు అనేటువంటిదే. సో మంజు, గౌతమి కూడా అదే అంటాడు, నువ్వు సేఫ్ ఆడతావు, నువ్వు అదా ఇలా. భవ్య ఏమంటాడు, నువ్వు ఆటలను తప్పులు చేసావు, నువ్వు అంటే ఫోల్ గేమ్ ఆడావు, నువ్వు తక్కువ చేయలేదు, నువ్వు కూడా ఫోల్ గేమ్ ఆడావు, అది ఇదని ఆమెను తీసుకుంటాడు. అలాగే గౌతమి ఎవరు తీసుకుంటుంది? భవ్య, రజిత్, మోక్షిత్. సో భవ్య గురించి కూడా అదే చెప్తుంది, సేమ్, నువ్వు ఆటలో ఫోల్ ఆడావు. ఎందుకంటే ఏంటి, లాస్ట్ పంచాయతీలోన సుదీప్ గారే చెప్పారు భవ్యని, నువ్వు ఇట్లా ఆడితే ఎట్లాగమ్మని. ఎందుకంటే ఆమె సేఫ్ అయ్యే ఒక గేమ్లోన ఒక సంచి నుంచి పడనటువంటి బాల్ని తీసుకుని బుట్టలో వేసేసి తను గేమ్ నుంచి అయిపోయింది. ఆ పంచాయతీ శవ పంచాయతీ జరిగి చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పాతది తవ్వుకోవడం, దీని సంస్కృతంలో పిష్టపేషణం అంటారు, అంటే పిండిని పిసకడం. పిండి నువ్వు ఎంత పిసికినా అంతే, అదేం పెరగదు తరగదు, చేతికి మాత్రం శ్రమ. ఇది అంతే, ఈ నామినేషన్ ప్రక్రియ కూడా అంతే. యమ బోర్ అనిపించింది నాకైతే. సో ఇక్కడ మళ్ళీ ఏంటి, గౌతమి ఏంటి, భవ్య, రజిత్, మోక్షిత. అలాగే రజిత్ ఎవరు? భవ్య, మంజు, ధనరాజు. ఇక్కడ రజిత్ కూడా ఒక అర్ధగంట. సో మంజు ఒక అర్ధగంట, ఈయన ఒక అర్ధగంట, అయిపోయింది. 1 గంట ఎపిసోడ్ ఫుల్ కంటెంట్ వచ్చేసింది. ఇంకా రజిత్ ఇంకా బండ బూదులు తిరుగుతాడు ఒక మంజుని, నువ్వు అలాంటి వాడు, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అమ్మాయిల దగ్గర చేప కట్టుకుని నిలబడతావు, నా ముందు త్రివిక్రమ్ ముందు నీ తోక విప్పవు, నీ తోకంతా వాళ్ళ దగ్గర విప్పుతావు, నువ్వు వాళ్ళ దగ్గర పులి, మా దగ్గర పిల్లి, నువ్వు గుంట నక్కవు నువ్వు అని వాడినాడు. వాడు ఏమంటాడు మంజు, లేదు నేను అమ్మాయిలకు నేను స్త్రీలంటే గౌరవిస్తాను, వాళ్ళు నాకు తల్లి సమానం చెల్లి సమానం అంటే, అవును నీకు తల్లి సమానం చెల్లి సమానం అని అంటావు, కానీ నువ్వు విడపని చేసి గోడకేసి నూకి వాళ్ళను మ్యాన్ హ్యాండింగ్ చేస్తావు ఆటలోనా, అప్పుడు నీకు తల్లి చెల్లి కనిపించలేదా? నీకు తల్లి చెల్లి కనిపించేది కేవలం ఒకరిలోనైనా అని మళ్ళీ గౌతమ్ని టార్గెట్ చేసి మాట్లాడతారు. ఇవన్నీ కూడా పనికి రాని పాత విషయాలు, అంతేనండి. పెద్దగా ఏం ఫరక్ పడదు, పెద్ద ఏమనిపిస్తుంది చెప్పండి, విన్నదే వింటూ బోర్ కొడుతుంది. ఆసక్తికరంగా ఉండాలి కదా, నువ్వు కొత్త పాయింట్ ఒకటైనా చెప్పొచ్చు కదా, చెప్పడానికి ఏమీ లేదు అక్కడ, ఏముంది చెప్పడానికి. సో ధనరాజు, రజిత్ వచ్చి ధనరాజు, ఆ తర్వాత మంజు, భవ్యను తీసుకుంటారు. భవ్యను ఏమని తీసుకుంటారు, నీ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది, నువ్వు సరిగ్గా ఆడకపోవడం వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది, సంచాలకుడిగా నేను అపకీర్తి మూట కట్టుకోవాల్సి వచ్చింది. భవ్య నువ్వు బాగా ఆడతావు, కానీ ఫోములు ఆడతావు, ఎట్లాగైనా గెలిచేయాలనుకుంటున్నావు, అది తప్పు కదా అని చెప్తాడు. అలాగే మోక్షిత, ఆమె ఒక్కటే
చాలా త్వరగా ముగించేసింది అనమాట. ఆమె ధనరాజు, ఆ తర్వాత మంజు, ఆ తర్వాత గౌతమిని తీసుకుంటుంది. గౌతమిని తీసుకుని చెప్తుంది, మంజుని తీసుకొని చెప్తుంది, నువ్వు మొదట్లాగా లేదు అది ఇదే చెప్తుంది. ధనరాజుకు నువ్వు ఇలా ఆడి ఉండాల్సింది కాదు అని చెప్తుంది. 5గురు అయ్యారు నేను. సో ఇప్పుడు ఇంకా భవ్య మిగిలింది, ఆ తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ఇది అస్సలు ఇప్పుడు నన్ను అడిగితే ధనరాజు చెప్పాలి, భవ్య చెప్పాలి, వీళ్ళిద్దరు చెప్పాలి. మళ్ళీ క్యాప్టెన్గా హనుమంతు కూడా ఇస్తారేమో చూడాలి. సో ఈ రోజు కూడా మళ్ళీ రేపటి కూడా ఈ ఎపిసోడ్ కాస్త ఎక్స్టెండ్ అవుతుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ పక్కన అని చెప్పేశాను అని చెప్పారు. డబుల్ ఎలిమినేషన్ గ్యారెంటీ ఉంటుంది, కాచుకోండి అని చెప్పారు. చేసి తీరాలి. ఇంకా 10 రోజులు కూడా లేదు. ఇప్పుడు ఇంకా ఆపి ఏం లాభం? పైగా ఇంకోటి, ఇప్పుడు నామినేషన్లోనే వీళ్ళు దాదాపు 1.5 పాటు ఒకరికొకరు కాట్ల కుక్కల్లాగా అరుచుకున్నారు కదా. ఓకే, కానీ దీనివల్ల ఏమి అసలు ఇది ఆడియన్స్ పైన ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా, చూసే వాళ్ళపైన ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా అంటే నాకైతే డౌట్. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ చూసేవాళ్ళు, బిగ్ బాస్ వ్యూయర్స్, బిగ్ బాస్ లవర్స్, మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ నోట్లో ఎవరెవరు ఏ స్థానంలో అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఈ చివరి రోజుల్లోనే డీవియేషన్ అనేది జస్ట్ 0.0000005% మాత్రమే ఉంటుంది, అంతే, అంతకు మించి ఉండదు. ఆ 0.005% కూడా వీళ్ళు చెప్పేటువంటి చెత్త కారణాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఇప్పుడు ధనరాజు ఉన్నాడు, బహుశా ధనరాజు పైన వాడు గ్రే ఏరియా అన్నాడేమోనని కొంతమంది కిరుకు వహించవచ్చు. మరి కొంతమంది ఏముంది చూశాడు, చెప్పాడు కదా, వాడు చెప్పినా కూడా పట్టించుకోని వాళ్ళ తప్పు. కానీ ధనరాజు తప్పు ఎలా అవుతుంది? మరి మంది ఎందుకు నోరు మూసుకున్నాడు, భవ్య ఎందుకు నోరు మూసుకుని ఉంది, బిగ్ బాస్ చూసేందుకు ఊరుకున్నాడు? ఇప్పుడు పాము తోక టాస్క్లోనేమో నువ్వు ఫోల్ చేసినావని కెప్టెన్ హనుమంతుని మళ్ళీ ఇంకోసారి ఆడించావు నువ్వు త్రివిక్రమ్ చేత, మళ్ళీ ఇదే నువ్వు మళ్ళీ కల్పించు. పైగా నిన్న గొప్పగా చెప్పారు బిగ్ బాస్, ఎక్కడైతే ఆట కొంచెం అటు ఇటుగా జరుగుతుందో ఫర్ ది ఫస్ట్ టైం సంచాలకుడిని కాదని బిగ్ బాస్ ఎంటర్ కావాల్సి వచ్చింది అని. మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వు ఎంటర్ కావచ్చు కదా స్వామి, ఎంటర్ అయిపోయి ఆ రోజు కరెక్ట్ చేసి ఉండొచ్చు కదా, మళ్ళీ దాన్ని ఎందుకు ఎట్లా వదిలేసావు? తప్పులున్నవారు తండోపతండంబు. సో ఇది పైగా నిన్న మంజు ముందుంది ముసళ్ళ పండుగ అంటే కనుక రజిత్ కోమొచ్చే ముసలి పండుగ అంటున్నా. ముసలి పండుగ కాదురా నాయన, ముసళ్ళ పండుగ తెలుగు సామెత, అది పాపం మనకు అర్థం కాలేదు. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నిన్న ఎపిసోడు ఇలా రచ్చ రంబోలాగా ముగిసింది. ఒక పెద్ద తప్పు, దానికి సంబంధించిన రిపేర్, అంతేనండి. నిన్న ఎపిసోడ్ సింగిల్ లైన్లో, ఇవాళ ఎపిసోడ్ సింగిల్ లైన్లో చెప్పాలంటే ఒక పెద్ద తప్పిదము, దానికి సంబంధించిన కరెక్షన్, దాంతో అయిపోయింది. సో ఇవాళ చూడాలి ఇంకా మిగిలిన ఇద్దరు ఏమేమి చెప్తారు. వాళ్ళెవరో పేరు తీసుకుంటారు, చెప్పేస్తారు, అది పెద్ద ఇష్యూనే కాదు. భవ్య మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా త్రివిక్రమ్ పేరు తీసుకుంటుంది. ధనరాజ్ ఎవరి పేరు తీసుకుంటాడో చూడాలి. సో ఇది అండి ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. పెద్దగా విశేషాలు లేవు, ఉన్న విశేషాలే మీ ముందు ఉంచాను. చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏమేమి జరుగుతుందో. చెప్పడానికి ఏమైనా పాయింట్స్ ఉన్నాయి. సాధారణంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న చివరి 5 రోజులు ఏమీ ఉండవు. వాళ్ళ హాయిగా ఆడుకుంటూ కూర్చుంటారు. ఇంకా ఎవరు బయటకు వెళ్తారు, ఎవరి కప్పు గెలుస్తుంది, ఇంకా ఇంటి వైపు మొహం చేసుకొని కూర్చుంటారు. కాబట్టి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. కానీ ఇట్లా చివరి నిమిషం దాకా కూడా తప్పులు జరగడం అనేటువంటిది కొద్దిగా ఇన్కన్వీనియన్స్ అనిపిస్తుంది చూసేవాళ్ళకు కూడా. అంతేనండి, ఇది ఇవాళ నా రివ్యూ. రేపటి రివ్యూకి మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రామదుర్గమ్మ సుధన్ సైనింగ్ ఆఫ్.